ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. కూలోళ్ళు సొసైటీకి ఇచ్చిన ల్యాండ్ను వాళ్ళు ఏదో లోపాయకారిగా ఏదో అమ్మేసుకున్నట్టు తెలిసింది మాకు. అయితే ఫోటోలు గిటోలు తెచ్చేసి సార్కి ఇచ్చాం. సార్ రిసీవ్ చేసుకున్న పద్ధతి ఎట్లుందంటే సార్ది ఐపీఎస్ అండ్ ఐఏఎస్ కానీ కొంచెం వేరే తరగతిగా మాట్లాడతారు. కానీ సార్ రంగనాథ్ సార్ మాత్రం వెరీ గుడ్, డీటెయిల్ గా అడుగుతున్నాడు. అది ఏంది, ఎట్లా ఉంది, ఏమైంది, దీని కేసులు ఉన్నాయా, ఇంకేముంది, మాకు తెలియని విషయాలు కూడా తెలుస్తుంది. తను మాట్లాడుతుంటే అరే మేము ఇది కూడా చెప్పాలని అనిపిస్తుంది. గుడ్ పర్సన్, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది హైదరాబాద్ కొనసాగించాల్సిందే. ఇస్తేనే కామన్ పీపుల్ కు ఇంకెక్కడైనా ల్యాండ్ దొరుకుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత వెనకకి తీసుకుంటే అవసరం ఉన్నోడికి ల్యాండ్ ఇచ్చేటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కొనసాగించాలని మనసారా కోరుకుంటుంది. ఇల్లీగల్ ఓడికి భయం, ఇల్లీగల్ ఓడికి ఏం భయం లేదు. బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. వాడు ఎవరిది వాళ్ళు ఎవరైనా పబ్లిక్ కూడా ఇల్లీగల్ పనులు చేయకుండా ఆపుకోవాలి. ఎవడో రియల్ ఎస్టేట్ చేసి వాడు అండబెట్టిపోతే పైసలు కట్టి వీళ్ళు నాశనం అవుతుంది. చాలా మంది లోపల చూస్తున్నాం సార్, తిడతారు. ఎందుకంటే ఆయన ఇల్లీగల్ అని తెలియదు వాళ్ళు కొన్నప్పుడు. వాడు ల్యాండ్ కొను, ప్లాట్ కొన్నాడు, ఏదో ఇల్లు కొన్నాడు, ఏదో కొన్నప్పుడు వాళ్ళకి తెలియదు ఇది ఇల్లీగల్, బఫర్ జోన్లు ఉందా, జోన్లు ఉందా, గవర్నమెంట్ ల్యాండ్ తెలియదు. తెలియకుండా పోతున్నారు. తెలుసుకోవాల్సిన ఆలోచన కూడా చేస్తలేరు వాళ్ళు. ఏంటంటే అగ్గు వస్తుంది అనుకుంటారు, దేనికి పోతురు కొంటారు. తీరా ఇప్పుడు హైదరాబాద్ దాని మీద కన్నెర పెట్టేవాడికి అవి తిడుతున్నారు. ఎందుకంటే డబ్బులు సామాన్య కామన్ పీపుల్ కాబట్టి ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది, తిడతారు వాళ్ళు. కానీ ఇల్లీగల్ గా అయింది అని మాత్రం యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు చేయాల్సిందే. అంటే గుడ్ వర్కింగ్, మంచి పని చేస్తున్నారు. ఇది కూడా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.